ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఎన్నో చీకటి రాత్రులు గడిపారని బీజేపీ సీనియర్ లీడర్ కిలారు దిలీప్ అన్నారు. 49 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ విధి విధానాల వల్ల ఇన్స్టిట్యూషనల్, సివిల్, ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా కాలరాశారో అందరికీ తెలియాలని అన్నారు. చీకటి రోజుల గురించి భావితరాలకు తెలియాలనే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామంటున్న కిలారు దిలీప్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ ప్రతి ఏడాది కూడా జూన్ 25 స్మరించుకొని 1975లో ఏదైతే ఎమర్జెన్సీ విధించారో భావి తరాలకు కూడా దానికి యథార్థ ఘటనలు తెలియాలంటూ కూడా మరి అవగాహన సదస్సులు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సిద్ధార్థ ఆడిటోరియంలో అయితే పెట్టడం జరిగింది ఒక అవగాహన సదస్సు. దానికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులైనటువంటి కిలారు దిలీప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఉందో ఈ యొక్క ఎమర్జెన్సీ 50 ఏళ్ళు అయితే నిండడం జరిగింది. ఒక యథార్థ ఘటనలో ఇటు పత్రిక స్వేచ్ఛ హరించడమే కాకుండా పౌరుల యొక్క హక్కులను కూడా కాలరాసే విధంగా ఎమర్జెన్సీ కాలంలో జరగడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలన్నీ కూడా తోచిపుచ్చే విధంగా, బీజేపీని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్లా చూడాలి? ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటా అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ వేదాలు వల్లిస్తాం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆనాటి ఎమర్జెన్సీ ఒక ఫౌండేషన్ లాంటిది. మన అంధకారమైన రాత్రులు ఇవాళ ఎంతో గుర్తు తెచ్చుకోవాల్సిన విధానంగా కూడా మనం దీన్ని చూడాలి. 6 జిల్లాలకి నన్ను ఇన్ఛార్జిగా వేశారు. ఈ సభలు అన్ని చోట్ల కూడా అవగాహన సభలు జరగాలనే విధంగా ప్రజలందరికీ తెలియాలా. 49 ఏళ్ళంటే చాలామంది ఆ టైంలో పుట్టలేదు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎమర్జెన్సీ యొక్క విధి విధానాలు ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ గారు ఆ రోజు అమలుపరిచారో, ఎంతోమంది కాన్స్టిట్యూషనల్ రైట్సు, సివిల్ రైట్సు, ఫండమెంటల్ రైట్సు ఏ విధంగా కాలరాశారో అవన్నీ ఇవాళ గుర్తు చేసుకొని, అలానే జైలుకి వెళ్ళిన ఒక 5గురు ఇవాళ మన మధ్యలో ఉండటం మనకెంతో అదృష్టకరం. వారు వాళ్ళ మాటల్లో చెప్పటం, ఒక నక్సలైట్స్గా వాళ్ళని భావించి ఏ విధంగా అయితే వాళ్ళని బూతులు తిట్టి, అట్లానే 5 రోజులు ఏ విధంగా 3rd డిగ్రీ ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళందరి మీద, ఇది ఎందుకు ఒక స్వేచ్ఛ మనం మాట్లాడటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మన కాన్స్టిట్యూషనల్ రైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఏ విధంగా ఎక్సైజ్ చేసుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ 22 నెలలు ఎమర్జెన్సీ విధించి ప్రజలందరినీ హింసించిందో, 1,40,000 మందిని జైలు పాలు చేసి, అలానే కొన్ని ఎంతమంది చనిపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. 22 మంది అని లెక్క చెప్తారు, కానీ ఆ లెక్క కరెక్ట్ కాదు. జయప్రకాష్ నారాయణ గారి లాంటి గొప్ప నాయకుడిని కూడా ఎమర్జెన్సీ పొట్టన పెట్టుకుంది. ఆ రోజు లాఠీ చార్జ్ చేయడంతో ఆయన హాస్పిటల్ పాలయ్యి మరణించడం కూడా జరిగింది. అటువంటి గొప్ప నాయకుడు ఎవరైతే మన భారతదేశం స్వరాజ్యం కోసం ఆయన ఎంత కృషి చేశారో మనం కథలుగా చదువుకోవచ్చు. అటువంటి మహానాయకుడిని కూడా ఈ ఎమర్జెన్సీ పొట్టన పెట్టుకుంది. ఆ రోజు అరెస్ట్ అయిన గొప్ప నాయకులందరిలో మనం ఇవాళ స్మరించుకుని, అట్లానే అటువంటి ఎమర్జెన్సీని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇవాళ నరేంద్ర మోడీ గారు రాగానే కాన్స్టిట్యూషన్ మారుస్తారని, రకరకాల ఆంక్షలు పెడతారని, మైనారిటీస్ని మీద ఏదో అరాచకాలు చేస్తారని, ఇట్లా రకరకాలుగా ఆయన మీద ఏదైతే కాంగ్రెస్ విషపూరిత ప్రచారాలు చేసినాయో అవన్నీ అబద్ధాలు. అటువంటి ప్రచారాలు కాకుండా వారు ఏ విధంగా ఎమర్జెన్సీ ద్వారా దాన్ని గొప్పగా చూసే కాంగ్రెస్ని మనం ఏ విధంగా స్మరించుకోవాలనే ఉద్దేశం. అలానే ఇటువంటి ఫౌండేషన్ మనం గుర్తు చేసుకుంటే మనం ఎటువంటి గొప్ప భారతదేశాన్ని నిర్మించుకోవాలో అటువంటి భారతదేశాన్ని మనం కలగనాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఎమర్జెన్సీ డేని మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరమని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ సదస్సు పెట్టడం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. పార్లమెంట్ సెషన్ పార్టీ ముందు ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే 50 ఏళ్ళ ఏదైతే జరిగిందో కాంగ్రెస్ హయాంలో ఈ యొక్క ఎమర్జెన్సీ మాయను మచ్చగా ఎప్పుడు మిగిలిపోతుంది అన్నదానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్ కూడా అంటున్నారు, ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళు ప్రకటించకుండానే ఒక మొత్తం కూడా ఎమర్జెన్సీ నడిచింది, ఇదంతా కూడా మర్చిపోయారా? ఇక్కడ ఇటు రాజ్యాంగాలే కాదు, అలాగే రాజ్యాంగబద్ధమైన ఏమైతే ఉన్నాయో సంస్థలు కూడా వాటి యొక్క స్వతంత్రం కూడా క్షీణించినాయి. ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తు రావట్లేదా అని ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? మనం సౌత్ ఇండియాలో ఉండటం కారణంగా ఆ రోజు ఎమర్జెన్సీ చాలా తక్కువ శాతం ఇక్కడ ప్రజలు దాని ఒక టేస్ట్ని చూడగలిగారు. అది చాలా దుర్ఘటన సంకేతాలు కూడా మనం ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం. కానీ నార్త్ ఇండియాలో దీని ఎఫెక్టు చాలామంది అనుభవించారు. ఇవాళ మనం అనుభవించలేదు గనక ఇప్పుడు వచ్చిన గెస్ట్లో చాలా చక్కగా సిద్ధార్థ అకాడమీ సెక్రటరీ గారు చాలా చక్కగా చెప్పారు. 5 ఏళ్ళు మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసామో
అది ఎమర్జెన్సీకి పోల్చుకోవచ్చు అని చక్కగా చెప్పారు. కనుక మనం దాన్ని ఏ విధంగా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి నియమాలు కూడా లేకుండా దాన్ని చక్కగా ఆయన ఎమర్జెన్సీ కన్నా ఘోరంగా ప్రజల మీద దాన్ని రుద్దారు. దాన్ని చూసినట్టయితే ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు, అట్లానే మైనారిటీస్ని ఆయన క్షోభ పెట్టి మనం డాక్టర్ సుధాకర్ మరణం దగ్గర నుంచి తీసుకుని మనం ఈ 5 లక్షల మంది ఆయన చీప్ లిక్కర్ ఏదైతే తాగి చనిపోయారో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ ఏ విధంగా అయితే జైలు పాలు చేయటం, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొడటం, ఇటువంటి అన్ని సంఘటనలు ఒక ఎమర్జెన్సీనే అనే విధంగా మనకి 5 ఏళ్ళు పాలన జరిగింది. అది ఇవాళ ప్రజలు ఎంతో చక్కగా తీర్పునిచ్చి వన్ సైడెడ్గా ఏ విధంగా అయితే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందో దాన్ని మనం ఎమర్జెన్సీ విధంగానే చూడాలని, ఈ ఎమర్జెన్సీ గుర్తు చేసుకుంటే చాలు మనకి ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో కూడా మనకి చాలా క్లారిటీగా చక్కగా అర్థమవుతుంది. కనుక ఇదే మేము ఇచ్చే మెసేజ్ ప్రజలకి. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, అది దెయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఇటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసే విధంగా అయితే మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏదేమైనా సరే 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఇదంతా కూడా భావి తరాలకి తెలిసే విధంగా ఇదంటే పునరావృతం అవ్వకుండా ఉండేందుకు బీజేపీ కూడా అడుగులు వేస్తుంది. సో అప్పటిది స్మరించుకొని ఈ యొక్క ప్రతి ఘటన కూడా మరి భావి తరాలు కూడా తెలియని ఉద్దేశంతో యొక్క సదస్సు పెట్టడం జరిగిందని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ళ వైసీపీ పాలన దానికి నిదర్శనం అంటూ కూడా మరి బీజేపీ సీనియర్ నాయకులు అయినటువంటి కిలారి దిలీప్ గారు చెప్తున్న మాటల్లో మనం విన్నాం. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.